బీటెక్ చేసింటారు, ఎంటెక్ చేసింటారు, పెద్ద పెద్ద చదువులు చదివింటారు. బైబిల్ చదవమంటే ఈయన ఎల్కేజీ పిల్లోడు చదివి చదువుతారు. నాన్న కాడ నీ అంటారు, చదువుతారు. ఎందుకంటే వీళ్ళ దేవుని యొక్క రాత, దేవుని యొక్క అక్షరము, దేవుని యొక్క పదాలు, దేవుని యొక్క బిడ్డలారా అందరికీ అర్థం కావు. దేవుని సంగతులు, దేవుని మాటలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథము అందరికీ అర్థం కావు. ఎవరైతే దేవుని ఆత్మను కలిగి, పరిశుద్ధాత్మను ఎవరైతే కలిగి కూర్చొని బైబిల్ చదువుతారో, ధ్యానపూర్వకంగా చదువుతారో వారికి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరికీ అర్థం కాదు. వీళ్ళు అంటున్నారు మాకు అర్థం కావటం లేదు. కల్దీలు, జ్ఞానులు, గాడి విద్య కలిగిన వారు, దేవుని బిడ్డలారా విద్యలో ఆది తేరిన వారు మాకు అర్థము కావటము లేదు అని వెనుకకి స్టెప్ వేశారు. మరింత రాజు యొక్క ముఖము వికారమైపోయింది. ఏమి రాశారో ఏంటి? ఆ పదాలు అర్థం కాలేదు, ఆ రాత అర్థం కాలేదు, ఆ భాష అర్థం కాలేదు. దేవుని భాష దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంగతులు ఎవరికి అర్థమవుతాయి? దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతాయి.